హాయ్, నేను డాక్టర్ హరిత, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్, హరిత స్కిన్ క్లినిక్, విజయవాడ. ఈరోజు ఇందాక వీడియోలో మనం సోరియాసిస్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు సోరియాసిస్ ఉన్నప్పుడు మనం ఏమేం చేయాలి, ఏమేం చేయొద్దో తెలుసుకుందాం. సోరియాసిస్ అంటే యూజువల్గా దానికి ట్రిగ్గర్స్ ఏంటంటే డ్రై వెదర్ కానీ ఆర్ కోల్డ్ వెదర్ కానీ అవి మనకి ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ అనమాట. సో అందుకని మనం ఏం చేయాలి అంటే మన చర్మాన్ని ఎప్పుడూ తేమగా ఉంచుకోవడం చేసుకోవాలి. సో మనం చేయాల్సిన థింగ్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్, మనం స్నానం చేసేటప్పుడు ఎక్కువ వేడి నీళ్ళతో స్నానం చేయడం అవాయిడ్ చేయాలి. బికాజ్ మనం ఎక్కువ హాట్ వాటర్ బాత్స్ చేస్తున్నాం అంటే మన చర్మంలో తేమ శాతం తీసేసుకుంటుంది, డ్రై అయిపోతూ ఉంటుంది. కాబట్టి సోరియాసిస్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో లూక్వార్మ్ వాటర్ కానీ కోల్డ్ వాటర్ బాత్స్ చేయడం ఇంపార్టెంట్. సెకండ్లీ, మనం స్నానం చేసేటప్పుడు ఎక్కువసేపు అంటే లాంగ్ బాత్స్ ఇవ్వకూడదు. తక్కువసేపు స్నానం చేసి వచ్చేస్తూ ఉంటే మనకి మాయిశ్చర్ లాస్ అవి లేకుండా ఉంటుందన్నమాట. రెండు, మనం స్నానం చేసి రాగానే కొంచెం తేమగా ఉన్నప్పుడే మాయిశ్చరైజింగ్ ఇంపార్టెంట్ అనుకున్నాం కాబట్టి మాయిశ్చరైజర్ రాయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఎయిదర్ ఇమోలియంట్ బేస్డ్ కానీ హ్యూమెక్టెంట్ కానీ ఏదైనా, బట్ తడి స్కిన్ మీద కొంచెం డ్యాంప్ ఉన్నప్పుడు కొంచెం అద్దుకొని తడిగా ఉన్నప్పుడు మాయిశ్చరైజర్ అప్లై చేయడం వెరీ ఇంపార్టెంట్. మూడు, omega-3 ఫ్యాటీ యాసిడ్స్, omega-6 ఫ్యాటీ యాసిడ్స్ సోరియాసిస్ డిసీజ్ మోడిఫికేషన్కి బాగా హెల్ప్ చేస్తాయి. సో omega-3 అండ్ omega-6 ఫ్యాటీ యాసిడ్ రిచ్ ఫుడ్స్ లైక్ ఫిష్ ఇలాంటివి మన ఫుడ్లో పెట్టుకోవడం వెరీ ఇంపార్టెంట్ అనమాట. బికాజ్ అవి మన డిసీజ్ని ఎంతో కొంత కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ప్లస్ మనం వాడే బట్టలు హార్ష్ క్లోదింగ్ కాకుండా కొంచెం కాటన్స్ వేసుకుంటే ఏంటంటే అది మనకి ఎక్కువ ఫ్రిక్షన్ ఇచ్చి ర్యాష్ ఎక్కువ అవ్వకుండా హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇవి మనం చేయాల్సిన థింగ్స్. నెక్స్ట్ మనం చేయకూడనివి ఏంటంటే సోరియాసిస్ ఆల్కహాల్ వల్ల కానీ అన్హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల కానీ స్మోకింగ్ వల్ల కానీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. సో మనకి హ్యాబిట్స్ ఉన్నప్పుడు కొంచెం ఎంతో కొంత స్టాప్ చేయడం ఇంపార్టెంట్. బికాజ్ మీకు ఇచ్చే డ్రగ్స్ కూడా లివర్ ద్వారా మెటబలైజ్ అవుతాయి అన్నమాట. సో మనం జనరల్గా ఆల్కహాల్ ఇంటేక్ ఎక్కువ ఉన్నప్పుడు లివర్ సమస్యలు వస్తాయని మీ అందరికీ ఐడియా ఉంది కాబట్టి సో మనం వేసే డ్రగ్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రాకూడదన్నా, మనకి సోరియాసిస్ జనరల్గా కొంచెం ఫాస్ట్గా తగ్గాలి అని అనుకున్న స్మోకింగ్ ఆల్కహాల్ అలవాటు ఉన్నప్పుడు స్టాప్ చేయడం ఆర్ స్లోగా తగ్గించడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అలాంటివి తినడం కూడా స్టాప్ చేస్తే మనకి బెటర్గా ఉంటుంది. ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మనం ఇన్వాల్వ్ చేసుకుంటే మన లైఫ్ స్టైల్లో ఆర్ డైలీ యాక్టివిటీస్లో మనకి సోరియాసిస్ ఎంతో కొంత ట్యాబ్లెట్స్తో పాటు మన లైఫ్ స్టైల్ వల్ల తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.